అసెంబ్లీలో జరిగినటువంటి ఒక పూర్తి ఆధారాలతో ఏమేం జరిగిందో కంప్లీట్గా చెప్పేశారు. ఈరోజు కౌన్సిల్కి వచ్చేసరికి కంప్లీట్గా రచ్చ మొదలైపోయింది. సో చర్చ మొదలు పెడదామంటే వైసీపీ వాళ్ళు ఎందుకని దీన్ని తిరస్కరిస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే మనం మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే అసెంబ్లీలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన నెయ్యి కుంభకోణం మీద డీటెయిల్స్తో సహా మొత్తం చెప్పేశాడు సీఎం, ఎండోమెంట్స్ మినిస్టర్ కానీ సీఎం కానీ వీళ్ళందరూ క్లియర్ కట్గా చెప్పేశారు ఎట్లా కుంభకోణం ఎట్లా జరిగింది. సిబిఐ సిట్ రిపోర్టులో ఏమున్నది, కల్తీ ఎట్లా జరిగింది, అంతకు ముందు ఏం జరిగింది, అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో తిరుమల పవిత్రతని దెబ్బతీయడానికి కుట్ర ఎట్లా జరిగింది అనేది క్లియర్ కట్గా చెప్పేశారు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కొండలు అక్కర్లేదు వెంకటేశ్వర స్వామికి, 2 కొండలు అయితే సరిపోతుందని జీవో ఇచ్చిన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పేశారు. ఇది చెప్పిన తర్వాత ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా భయం పుట్టుకుంది. జగన్మోహన్ రెడ్డికి ఎంత భయం పట్టుకున్నది అంటే తాను ఒక క్రిస్టియన్ని అన్న విషయం మర్చిపోయి నన్ను హిందువులాగా గుర్తించాలి ప్రజలందరూ అన్న ఒక కోరిక ప్రబలం అయిపోయింది. బాగా బలంగా ఆయన చెప్తూ ఉన్నాడు తను హిందువుని అని ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు. అది దానికోసం తాపత్రయపడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా నిన్నో మొన్న ఏదో పెళ్ళికి వెళ్ళినప్పుడు చూసా, పెద్ద బొట్టు పెట్టుకొని కనిపించాడు. పెద్ద బొట్టు, ఏదో వాళ్ళకి ఏదో ఇవ్వాలి కదా, దేవుడు బొమ్మ ఇస్తూ ఉన్నాడు, వెంకటేశ్వర బొమ్మ. అంటే హీస్ ట్రయింగ్ టు ఫూల్ పీపుల్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అంతకుముందు మామూలుగా క్రైస్తవంలో ఉంటుంది బాప్తిస్మం తీసుకోవటం, స్నానం చేస్తారు నీళ్ళలో, ఏదో చర్చి ఫాదర్ వచ్చి ఏదో చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, బాప్తిస్మం ఇప్పిస్తారు. అట్లా జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదాపీఠం ఆయన ఉన్నాడు కదా, అతనితోటి ఇప్పించుకున్నాడు. ఇట ముక్కు మూసుకొని మునిగి లేవడం, తను హిందువులాగా చేయటం చేశాడు. ఒకసారి ప్రజలు మోసపోయారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 4వ తరం క్రైస్తవుడు. అంటే జగన్మోహన్ రెడ్డి కన్వర్ట్ కాలే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ముత్తాత కన్వర్ట్ అయ్యాడు. ముత్తాత కన్వర్ట్ అయ్యాడు, తాత అదే దాంట్లో కంటిన్యూ అయ్యాడు, తండ్రి అట్లాగే కంటిన్యూ అయ్యాడు, ఇతను అట్లాగే కంటిన్యూ అవుతున్నాడు. వీళ్ళ ఏ మనిషికైనా సరే తన మతం ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఎవరైనా చనిపోయినప్పుడు అంతిమ సంస్కారం ఎట్లా చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదేగా విజయమ్మ గారు కూడా చెప్పారు సార్, మేము క్రైస్తవులమే, జగన్ క్రైస్తవుడు అని చెప్పాడు. ఆ బిట్ కూడా మన దగ్గర ఒకసారి ప్లే చేయండి. ప్రభువుని గురించి మరింత మందికి గట్టిగా విశ్వాసం మార్గంలో తీసుకురావటానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నా. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. సో విన్నాం కదా సార్. అదే ఇప్పుడు వాళ్ళు చెప్పటం ఏది అవసరమైతే అది చెప్తుంటారు, కానీ ఎక్కడ ఏది అవసరమైతే అది చెప్తూ ఉంటారు. మీరు వాళ్ళ మదర్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక చిన్న విషయం చెప్తారు. ఆమె బైబిల్ పట్టుకొనే తిరిగేది, ఎన్నికల క్యాంపెయిన్లో కూడా బైబిల్ పట్టుకొనే కనిపించేది. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే తల్లిని పిలిచి నువ్వు బైబిల్ పట్టుకోవడం వల్ల నేను గెలవలేదు, ఈసారి నుంచి బైబిల్ పట్టుకొని నాకు కనిపించమా కానీ బెదిరించాడు.
ఉమ్. ఆ తర్వాత నుంచి ఆమె బైబిల్ పట్టుకొని ఈయన కనిపించడం మానేసింది. ఉమ్. ఉమ్. అంటే మీరు విజయలక్ష్మి ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఉమ్. ఇప్పుడు నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఉమ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు కదా, దురదృష్టవశాత్తు ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు కదా. ఆయన చనిపోయినప్పుడు ఆయన అంతిమ సంస్కారాలు ఎట్లా చేసావు జగన్? పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజు వెళ్ళి ఏ రకంగా ప్రార్థనలు చేశావు? రాజశేఖర్ రెడ్డి ఆ సమాధి మీద ఏమున్నది? ఏ గుర్తు, ఏ సింబల్ ఉన్నది? ఉమ్. ఎందుకు తాపత్రయపడుతున్నావు? నువ్వు హిందువుగా ప్రూవ్ చేసుకోవటానికి నువ్వు హిందువుగా ఎట్లా ప్రూవ్ అవుతావు? యు ఆర్ ఎ బార్న్ క్రిస్టియన్, 4th generation క్రిస్టియన్. బీ లైక్ దట్, ఎవ్రీబడి విల్ అప్రిషియేట్. జగన్మోహన్ రెడ్డి, నువ్వు క్రిస్టియన్ అని తెలిసే నీకు ఓట్లు వేశారు ప్రజలందరూ, నిన్ను ముఖ్యమంత్రిని చేశారు. అంటే నీ మతమే కాదు, నువ్వు అవినీతి పరులు అని తెలిసినా నీకు ఓట్లు వేశారు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అవినీతి చెయ్యవు అని, నువ్వు అన్ని మతాలని సమంగా చూస్తావు అని నమ్మారు, నీకు ఓట్లు వేశారు. 151 స్థానాలు నీకు ఇచ్చారు. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఏ రోజున కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి నీ భార్యను తీసుకొని పోలేదు. సరే, ఎవడో జగన్మోహన్ రెడ్డి నియమించిన ఒక సాధువు ఒక ఆయన వచ్చి, ఆయన వాళ్ళ ఆవిడని తీసుకెళ్తే నీకెందుకు, తీసుకెళ్ళకపోతే నీకెందుకు అన్నాడు. ఆయన నిజంగా సాధువో కాదో నాకు తెలియదు, కానీ ఆయన అక్కడికి సతీ సమేతంగా వెళ్ళాలి. నేను వెళ్ళను అని చెప్పావా? పోనీ చెప్పలేదు. మా ఆవిడ రాదు అని చెప్పావా? చెప్పలేదు. నువ్వు క్రిస్టియన్ అని ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. నువ్వేం చేయాలి? నీకు మత విశ్వాసాల మీద, హిందూ మత విశ్వాసాల మీద నీకు నమ్మకం లేదు. నువ్వేం చేయాలి? నువ్వు ఒక 5 డిప్యూటీ సీఎంలను పెట్టుకున్నావు కదా, వాళ్ళల్లో ఒకరిని పట్టు వస్త్రాలు, మీ ఆవిడతో సహా వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చిరండి అని చెప్పాలి. నువ్వు ఎందుకు చెప్పాలి? 5 ఉన్నారా నీకు ఉప ముఖ్యమంత్రులు? ఉన్నారు కదా. ఒక ఎండోమెంట్స్ మినిస్టర్ ఉన్నాడు కదా. నువ్వు ఆయనకి చెప్పాల్సింది, నువ్వు వెళ్ళి మీ ఆవిడతో కలిసి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చిరా పోయా అని చెప్పాలి. ఎందుకు చెప్పలేదు? అంటే నువ్వు హైందవ ధర్మాన్ని, హిందూ మతాన్ని ఇన్సల్ట్ చెయ్యాలనే నువ్వు పదే 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 ప్రయత్నిస్తూ వచ్చావు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా. పోనీ అట్లాని నువ్వు మీ అమ్మ బైబిల్ పట్టుకుంటే నువ్వు భరించలేకపోయావు. బైబిల్ పట్టుకోవటం వల్ల నేను ఓడిపోయానన్నావు. మరి నీ ఉద్దేశం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఇది ఇప్పుడు ఎవరన్నా అనొచ్చు, ఆయన ఏ మతం అయితే మీకెందుకండి అని. ఖచ్చితంగా మాకే కావాలి. ఆయన ఏ మతమో ఆ మతాన్ని ప్రాక్టీస్ చేసుకోండి, చేసుకోమను. నువ్వు రోజు సండే చర్చికి వెళ్ళు, వెళ్ళనుకోండి, అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎవరికి ఇబ్బంది? నువ్వు ప్రార్థన చేసుకో, ఎవరన్నా చనిపోతే మీ క్రైస్తవ సంప్రదాయంలోనే చేసుకో, ఎవరికి ఇబ్బంది? మోసం చేయమాక, నువ్వు హిందువుగా నటించమాక. మేము చేస్తున్న రిక్వెస్ట్ అదొక్కటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.